హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక దేశం. ఈ దేశంలో హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధ, జైన మరియు జొరాస్ట్రియన్ వంటి ఎన్నో మతాలు ఉన్నాయి. అయితే ఈ మతాలన్నిటిలో భారతదేశంలో క్రైస్తవం, క్రిస్టియానిటీ, 6th క్లాస్ సోషల్ స్టడీస్ క్రిస్టియానిటీ అనే లెసన్ కోసం తెలుసుకుందాము. Just as people in the Indian subcontinent started worshipping a supreme God and believed that love and devotion to God is the path for salvation, people in other parts of the world too developed similar ideas. In the Middle East, in the region now called Israel and Palestine, a new religion called Christianity developed after Jesus Christ. భారతదేశంలో మోక్షం కోసం, రక్షణ కోసం దేవుని పట్ల ప్రేమ, భక్తి కలిగి ఉండాలి. ఇవే ఆలోచనలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారు కూడా కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు పేరిట ప్రస్తుతం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాగా పిలువబడుతున్న మధ్యప్రాచ్య ప్రాంతంలో క్రైస్తవ మతం అభివృద్ధి చెందింది. ఇక్కడ మనం చూస్తున్న పిక్చర్లో తమిళనాడు చెన్నైలో ఉన్న సెయింట్ థామస్ కెథడ్రల్ బసిలికా. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ సమాధి పైన నిర్మించబడిన అత్యంత పవిత్రమైన కథోలిక చర్చి. ఇది 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారిచే నిర్మించబడి 1893లో పునర్నిర్మించబడింది. ప్రపంచంలో అపోస్తలుల సమాధులపై నిర్మించిన 3 బసిలికా చర్చిలలో ఇది ఒకటి. ప్రస్తుతం ఇస్రాయెల్ దేశంలో యెరూషలేంకి సమీపంలో ఉన్న బెత్లెహేంలో సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువు ప్రజలందరూ సమానమే అని బోధించారు. ప్రజలందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ, స్నేహం కలిగి ఉండాలి అని బోధించారు. యేసుక్రీస్తు ప్రభువు ప్రజలందరికీ శాంతి, ప్రేమ, స్నేహం యొక్క ఆవశ్యకతను బోధించారు. యేసుక్రీస్తు ప్రభువు టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ, పగకి పగ, పగ ప్రతీకారాలు ఇలాంటివేమీ ఉండకూడదు అని బోధించారు. మనం ప్రేమతో మన శత్రువుని సైతం జయించవచ్చు అని బోధించారు. బైబిల్ క్రైస్తవుల పవిత్ర గ్రంథం. ఇక్కడ కింద ఇవ్వబడిన కొన్ని బోధనలు కొండ మీద ప్రసంగాన్ని ఉదహరిస్తూ మత్తయి సువార్తలో ఉన్నాయి. బ్లెస్డ్ ఆర్ ద పూర్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మలో దీనులైన వారు ఆశీర్వదింపబడిన వారు, పరలోక రాజ్యం వారిదే. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే విల్ ఇన్హెరిట్ ద ల్యాండ్. సౌమ్యంగా, సాత్వికంగా ఉండేవాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, వారు వారసత్వంగా భూమిని పొందెదరు. బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్, ఫర్ దే విల్ బి షోన్ మెర్సీ. దయ, కరుణ కలిగిన వారు ఆశీర్వదింపబడిన వారు, వారు తిరిగి దేవుని యొక్క దయను పొందెదరు. బ్లెస్డ్ ఆర్ ద క్లీన్ ఆఫ్ హార్ట్, ఫర్ దే విల్ సీ గాడ్. పరిశుద్ధమైన మనసు కలిగిన వారు ఆశీర్వదింపబడిన వారు, వారు దేవుని యొక్క దర్శనమును పొందెదరు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే విల్ బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. శాంతి సమాధానాల్ని కోరుకునేవారు ఆశీర్వదింపబడిన వారు, వారి దేవుని పిల్లలుగా పిలువబడతారు. లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పర్సెక్యూట్ యూ. మీ శత్రువులను మీరు ప్రేమించండి. మిమ్మల్ని ఎవరైతే గాయపరుస్తున్నారో, హింసిస్తున్నారో వారు మంచిగా ఉండాలని దేవుని ప్రార్థించండి. Christ was arrested and crucified by the rulers of his time. యేసుక్రీస్తు ప్రభువు ఖైదు చేయబడి సిలువ వేయబడెను. యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ని మనం అపోస్తలుడైన తోమా లేక పునీత తోమాసు అని పిలుస్తాము. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన పునీత తోమాసు రోమన్ వర్తకులతో కలిసి యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనలను భారతదేశానికి తీసుకువచ్చారు అని నమ్ముతున్నాము. సెయింట్ థామస్ దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేశారు. మీరెప్పుడైనా చర్చిలో ఆరాధనని చూసారా? చూసినట్లయితే ఆ పూజని, ప్రార్థనని వర్ణించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.